ఈ వీడియోలో మనం కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో చూస్తాం. ఎస్పెషల్లీ పుల్లీ కన్స్ట్రైంట్స్ అలాగే కొన్ని జనరల్ కన్స్ట్రైంట్స్ కూడా చూస్తాము. కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్ రాయడానికి చాలా టఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇందులో మనం చాలా సింపుల్ ట్రిక్, ఒక బేసిక్ సింపుల్ ట్రిక్తో ఎంత కాంప్లెక్స్ సిస్టమ్కైనా కానీ వితిన్ సెకండ్స్లో కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో మనం స్టడీ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సో ఈ కన్స్ట్రైన్డ్ అంటే ఏంటో మనం ఒకసారి నేర్చుకుందాం. ఒక బాడీ ఫర్ ఎగ్జాంపుల్ 1 డైమెన్షన్లో వెళ్తుంది అనుకోండి, ఒక ఎక్స్ యాక్సిస్ మీద వెళ్తుంది అనుకోండి, అది వై యాక్సిస్ మీద వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. జెడ్ యాక్సిస్ మీద వెళ్తుందా? వెళ్ళదు. వేరే ప్లేన్ మీదకి వెళ్తుందా? వెళ్ళదు. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీద వెళ్తుందా బాడీ అని చెప్పడానికి మనం కన్స్ట్రైన్ అంటాం. అంటే దాన్ని కన్స్ట్రైన్ చేస్తున్నాం, రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఆ రిస్ట్రిక్ట్ చేయడానికి కన్స్ట్రైన్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ సర్ఫేస్ ఉంది, ఆ టేబుల్ సర్ఫేస్ మీద ఒక బాడీ కదులుతుంది. అది ఎక్స్వై ప్లేన్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్వై ప్లేన్ మీద ఒక బాడీ కదులుతుంది. అది జెడ్ యాక్సిస్లోకి వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. దట్ ఈస్ ద రెస్ట్రిక్షన్. అంటే నీకు ఎలా పడితే అలా వెళ్ళిపోయే మోషన్ కాకుండా ఏదైనా మోషన్ మీద ఒక రెస్ట్రిక్షన్ పెడతాం. ఆ రెస్ట్రిక్షన్ పెట్టడానికి కన్స్ట్రైన్ అంటాం. ఆ కన్స్ట్రైన్ని ఒక ఈక్వేషన్ కింద ఎక్స్ప్రెస్ చేస్తే మనం కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్ అంటాం అనమాట. గాట్ ఇట్? సో ఒక మోషన్ని మనం ఒక విధానంలో, ఒక పద్ధతిలో మనం కన్స్ట్రైన్ చేసినప్పుడు, మనం రెస్ట్రిక్ట్ చేసినప్పుడు దానికి ఈక్వేషన్ చెప్పడానికి మనం కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్ అంటాం. మనకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎట్వుడ్ మిషన్. ఎట్వుడ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక పుల్లి ఉంది, ఇటువైపు ఒక మాస్ m2 ఉంది, ఇటువైపు ఒక మాస్ m1 ఉంది. m1 గ్రేటర్ దెన్ m2 అనుకుందాం. మనం యూజువల్గా అంత ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే అనుకున్నాం అవన్నీ. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పుల్లి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చూడాలి. పార్ట్ 5, పార్ట్ 6 ఈ వీడియోస్ అన్ని చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుల్లి పైకి వెళ్తుంది a2 యాక్సలరేషన్తో, ఈ పుల్లి కిందకు వస్తుంది a1 యాక్సలరేషన్తో అనుకుందాం. a2 యాక్సలరేషన్తో ఇది పైకి వెళ్తుంది, a1 యాక్సలరేషన్తో కిందకు వస్తుంది. అయితే ఇక్కడ కన్స్ట్రైన్ ఏంటి? దిస్ ఈజ్ ఎ సింగిల్ స్ట్రింగ్, రైట్? లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మస్ట్ బి సేమ్. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మారకూడదు, అదే కదా కన్స్ట్రైన్. ఈ లెంత్ ఇన్ఎక్స్టెండబుల్ స్ట్రింగ్ కాబట్టి లెంత్ ఫిక్స్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x2 పైకి వెళ్ళింది అనుకోండి, ఇది x1 కిందకు వచ్చింది అనుకోండి. వాట్ ఈస్ ద కన్స్ట్రైన్? ఈ లెంత్ ఫిక్స్డ్ ఉండాలి అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఉండాలి. దట్ ఈస్ కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్. అంటే m1 ఎంతైతే కిందకు వచ్చిందో m2 కూడా అంతే పైకి వెళ్తేనే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది. దట్ మీన్స్ x1 ఈజ్ ఈక్వల్స్ టు x2 ఉండాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి, v1 ఈజ్ ఈక్వల్స్ టు v2. అంటే వెలాసిటీ ఆఫ్ m1 మస్ట్ బి ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ m2. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ వెలాసిటీ వాట్ యూ గెట్? యాక్సలరేషన్. a1 ఈజ్ ఈక్వల్స్ టు a2. సో దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్. మనం యాక్సలరేషన్స్ కావాలనుకున్నప్పుడు వీటిని తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్. ఇవన్నీ కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్సే. కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్. కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్. సో a1 ఈజ్ ఈక్వల్స్ టు a2 అన్నాం కాబట్టి మనం ఏం చేసాం? ఎట్వుడ్ మిషన్ సాల్వ్ చేసినప్పుడు ఇది ఏ యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది, ఇది ఏ యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అని చెప్పాం. ఇక్కడ ఒక టెన్షన్ T ఉంటుంది, ఇక్కడ ఒక టెన్షన్ T ఉంటుంది అని చెప్పేసి 3 వేరియబుల్స్ నుంచి, అంటే a2, a1, T అనే 3 వేరియబుల్స్ నుంచి TA అనే 2 వేరియబుల్స్కి మనం తీసుకొచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం ఎట్వుడ్ మిషన్లో. ఇఫ్ యూ డు నాట్ నో a1 ఈజ్ ఈక్వల్స్ టు a2, దెన్ యూ హ్యావ్ 3 వేరియబుల్స్, a2 ఒకటి, a1 ఒకటి, T ఒకటి, 3 వేరియబుల్స్ ఉంటాయి. సాల్వ్ చేయలేదు ఎందుకంటే నీకు 2 బాడీస్ ఉన్నాయి. 2 బాడీస్ ఉన్నాయి అనుకోండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ వచ్చి 3 వేరియబుల్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తావు? సాల్వ్ చేయలేవు. ఇంకో ఈక్వేషన్ కావాలి. ఆ ఇంకో ఈక్వేషనే కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్. అర్థమైందా? సో కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్ ఈజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఈక్వేషన్స్. ఎనఫ్ ఈక్వేషన్స్ లేకుండా ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకి సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దేన్ని యూజ్ చేసి? కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్ యూజ్ చేసి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ హియర్. గాట్ ఇట్? రైట్. లెట్ us see some examples. ఇప్పుడు ట్రిక్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ట్రిక్ అనేది. ఈ స్టార్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. వర్క్ డన్ బై ఆల్ ఇంటర్నల్ ఫోర్సెస్. Work done by all internal forces in a system is 0. Work done by all internal forces in a system is 0. ఒక సిస్టంలో ఉన్న అన్ని ఇంటర్నల్ ఫోర్సెస్ వర్క్ డన్ కలిపేస్తే మనకి ఏమొస్తుందమ్మా? వర్క్ డన్, సమ్ ఆఫ్ వర్క్ డన్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. వర్క్ డన్ ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. వర్క్ డన్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్. F బార్ డాట్ S బార్ అంటే ఒకవేళ మీకు తెలియకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, F ఇంటూ S కాస్ థీటా. ఈజీ అనమాట. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది.
చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ టీటా. టీటా అంటే యాంగిల్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్. ఈ ఎఫ్కి ఎస్కి అంటే ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ మనం టీటా అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పుల్లి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం, అంటే టెన్షన్ గురించి మాట్లాడుతాం. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్స్ గురించి. ఇంటర్నల్ ఫోర్స్ ఎవరు ఇక్కడ? టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్స్. సో మన సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఆల్ వర్క్ డన్ డ్యూ టు ద టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. గాట్ ఇట్? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే టెన్షన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫోర్స్ బదులు ఏం తీసుకుంటున్నాం? టెన్షన్. డిస్టెన్స్ బదులు ఎక్స్ తీసుకుంటున్నాం. కాస్ టీటా ఏంటి? టీటా ఏంటి? డిస్ప్లేస్మెంట్కి టెన్షన్కి మధ్యలో ఉన్న యాంగిల్. డిస్ప్లేస్మెంట్కి టెన్షన్కి మధ్యలో ఉన్న యాంగిల్. అంటే మనం అట్వుడ్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇది M1, ఇదేమో M2. M1 M2. ఇప్పుడు టెన్షన్ దీని మీద యాక్ట్ చేస్తుంది, పైకి యాక్ట్ చేస్తుంది. A2 ఎలా తీసుకున్నాను? పైకి అని తీసుకున్నాను. ఇక్కడ A1 ఎటు తీసుకున్నాను? కింద తీసుకున్నాను. టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? పైకి యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ Tని A2 ఎలా ఉన్నాయి? సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత? 0. ఇక్కడ TA1 ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయంటే యాంగిల్ ఎంత? 180 degrees. గాట్ ఇట్? సో యాంగిల్ అంటే అదనమాట అర్థం. అంటే ఇప్పుడు సిగ్మా టెన్షన్స్ డ్యూ టు ఎక్స్ కాస్ టీటా 0 అంటున్నాం కదా, ఆ ఎక్స్ బదులు మనం వెలాసిటీ కూడా రాసుకోవచ్చు. అంటే సిగ్మా టీ వెలాసిటీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ బదులు ఎక్స్ని డిఫరెన్షియేట్, ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు? వెలాసిటీ రాసుకోవచ్చు. దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, ఏ కూడా రాసుకోవచ్చు. ఈ 3 ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి కన్స్ట్రెయిన్స్ రాయడానికి. ఈ 3 ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్ మనం ప్రాక్టీస్లో మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. ఇదే ఇప్పుడు దేన్ని అప్లై చేస్తున్నాం? సిగ్మా టీఏ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ 0. యూజువల్లీ మనకి పుల్లి ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయి? టెన్షన్తో పాటుగా యాక్సలరేషన్ ఉంటుంది, లేదా టెన్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. టెన్షన్తో పాటుగా ఉందనుకోండి, యాంగిల్ ఎంత? 0. ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత? 0. మరి ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత? 180 degrees. గాట్ ఇట్? కాస్ 0 ఎంత? 1. కాస్ 180 ఎంత? -1. సో ఉంటే +1 వస్తుంది మనకి ఎక్కువగా, లేదంటే -1 90% టైమ్స్. సో ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్కి మనం అప్లై చేద్దాం. ఫస్ట్ ఇది రాసుకోండి, అప్లై చేద్దాం. పాజ్ చేసి ఇది రాయండి. ఈ 3 ఈక్వేషన్స్ రాసుకోవాలి, అప్లై చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అప్లై చేద్దాం. సిగ్మా టీ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వర్క్ డన్స్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అట్వుడ్ మిషన్ సిచ్యువేషన్ అప్లై చేసాం అనుకోండి, టీ ఇంటూ A2 కాస్ 0, కాస్ టీటా బదులు ఏం రాస్తున్నాం? కాస్ 0 ప్లస్ ఇదేముంది? TA1 కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే TA2 మైనస్ TA1 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా? కాస్ 180 ఎంత? -1. కాస్ 0 ఈజ్ 1, కాస్ 180 ఈజ్ -1. సో మ్యాక్సిమం మనకి రెండు సేమ్ ఉంటే ప్లస్ రాస్తాం, రెండు ఆపోజిట్ ఉంటే మైనస్ రాస్తాం. అలా గుర్తుపెట్టుకుంటే ఇంక ఈజీ అయిపోద్ది. సో వాట్ ఈస్ ద రిలేషన్? TA2 ఈజ్ ఈక్వల్స్ టు TA1. క్యాన్సిల్ చేస్తే A2 ఈజ్ ఈక్వల్స్ టు A1. దిస్ ఈస్ ద కన్స్ట్రెయింట్ ఈక్వేషన్ వి గాట్. సో కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ రాయాలి అంటే వాట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్? TA cos theta is equal sigma TA cos theta is equals to 0. Sum of all the internal force work done due to all the internal forces, all the tensions is equal to 0. అది గుర్తుపెట్టుకున్నాం, కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ ఈజీగా రాయొచ్చు. సో ఈ ఒక్క రిలేషన్ వాడి మనం మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే టకటక మీకు వచ్చేస్తుంది ఎలా చేయాలండి. ఇది రాసుకోండి. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూడండి ఎలా చేయాలో. ఇప్పుడు మనం కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ రాయాలి. ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఈక్వేషన్స్ రాయాలంటే టెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం చేయాలి? టెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఇంకొక ట్రిక్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ట్రిక్ ఆఫ్ ది స్టోరీ. సెకండ్ ట్రిక్ ఏంటి? టెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక స్ట్రింగ్లో ఎప్పుడు కూడా టెన్షన్ సేమ్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ స్ట్రింగ్
త్రూఅవుట్ ద స్ట్రింగ్ అది ఎక్కడి నుంచైనా వెళ్ళి ఉండొచ్చు, ఆ త్రూఅవుట్ ద స్ట్రింగ్ యూ హ్యావ్ సేమ్ టెన్షన్. మొత్తం స్ట్రింగ్ అంతా ఒకటే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే స్ట్రింగ్ కదా, ఇక్కడ నుంచి M2 నుంచి ఇదంతా ఒకటే స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంతా ఏముంటుంది, సేమ్ టెన్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, సేమ్ టెన్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను టెన్షన్ గీయాలి. ఎలా గీస్తాను, టెన్షన్ ఆల్వేస్ పుల్స్ ద బాడీ. టెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది పుల్ చేస్తుంది, ఇలాగా పుల్లీని ఏం చేస్తుంది, కిందకి పుల్ చేస్తుంది. ఓకేనా. ఒక పని చేద్దాం, పెన్ వేరేది వాడదాం. రైట్. సో టెన్షన్ దీన్ని ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది పైకి. మరి పుల్లీ మీద ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. మరి ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది, పైకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది పాయింట్. సో దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెన్షన్. టెన్షన్ని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అర్థమవుతుందా. రైట్. ఇక్కడ పుల్లీ ఉంది. పుల్లీస్ మనకి ఎప్పుడు కూడా ఐడియల్ పుల్లీస్. పుల్లీస్ ఏంటి, ఐడియల్ పుల్లీస్. ఐడియల్ పుల్లీస్ అంటే అర్థం ఏంటి, దానికి మాస్ లేదు. మాస్ లేదు అంటే నెట్ ఫోర్స్ దాని మీద ఏమీ ఉండకూడదు. ఎందుకని, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ. మాస్ లేదన్నాను, మాస్ లేకపోతే నెట్ ఫోర్స్ ఏంటి, 0. సో కిందకి ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది పుల్లి మీద, 2T యాక్ట్ చేస్తుంది. ఇదొకటి ప్లస్ ఇదొకటి 2T యాక్ట్ చేస్తుంది. సో పైకి నెట్ ఫోర్స్ ఉండకూడదు అంటే పుల్లి మీద ఎంత యాక్ట్ చేయాలి, పైకి 2T యాక్ట్ చేయాలి. గాట్ 8. చాలా జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్లో 2T వచ్చింది, ఇక్కడి నుంచి ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ మొత్తం టెన్షన్స్ ఎంత ఉంటాయి, అంతే సేమ్ ఉంటుంది, సేమ్ టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది పుల్లి మీద చెప్పండి, 2T. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, 2T. మరి దీని మీద ఎంత ఉంటుంది, 2T. గాట్ ఇట్. మొత్తం అన్నీ కూడా 2Tలో వచ్చినాయి. ఇప్పుడు ఈ పుల్లి చూద్దాం. ఈ పుల్లి మీద కిందకి ఎంత యాక్ట్ చేస్తుంది, 2T + 2T. అంటే ఇటువైపు ఎంత ఉంటుంది, 4T ఉంటుంది. మనకు యూజర్ కదా, తర్వాత చూద్దాం. ముందైతే టెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి చోట చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, టెన్షన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యాక్సలరేషన్ కిందకు ఉంది అనుకుందాం, A2 యాక్సలరేషన్ కిందకు వస్తుంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఏ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పైకి తీసుకుంటాం, పైకి తీసుకో, పర్వాలేదు. ఆన్సర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ గెట్ ఆన్సర్స్ సేమ్. ఓకేనా. సో A2 కిందకు వస్తుంది, ఇది A1 పైకి వెళ్తుంది అనుకుందాం. ఓకేనా. నౌ లెట్ us రైట్ ఈక్వేషన్స్. కన్స్టెంట్ ఈక్వేషన్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా. రైట్. కన్స్టెంట్ ఈక్వేషన్ ఎలా రాయాలి, టెన్షన్ ఇంటూ వాట్, సిగ్మా TA cos θ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద కన్స్టెంట్ ఈక్వేషన్ రాయడానికి. సేమ్ డైరెక్షన్స్ ఉంటే ప్లస్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్. డైరెక్ట్ ఎలా అనుకుంటే మీరు ఈజీగా చేసేయగలుగుతారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది T ఉంది, దీని యాక్సలరేషన్ ఎంత ఉంది, A2 ఉంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఏమన్నాను, మైనస్ T ఇంటూ 8 ప్లస్. మళ్ళీ యాక్సలరేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ యాక్సలరేషన్ లేదు, ఎక్కడ ఉంది యాక్సలరేషన్. ఇది ఎలా ఉంది, సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్. 2T ఉంది, టెన్షన్ ఎంత ఉంది, 2T ఉంది, T లేదు 2T ఉంది, ఇంటూ యాక్సలరేషన్ ఎంత, A1 ఈజ్ ఈక్వల్ టు 0. సో TA2 ఈజ్ ఈక్వల్స్ టు 2TA1. TT క్యాన్సిల్ అయిపోతే A2 ఈజ్ ఈక్వల్స్ టు 2A1. అర్థమవుతుందా. అంటే లెట్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకున్నాం అనుకో, దెన్ A2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 2A. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు, దీని బదులుగా మనం ఎంత రాసుకోవచ్చు, A2 బదులుగా 2A రాసుకోవచ్చు, A1 బదులుగా ఏం రాసుకోవచ్చు, A రాసుకోవచ్చు. అంటే ఇది ఇది 1 సెంటీమీటర్ పైకి వెళ్తే ఇది 2 సెంటీమీటర్ల కిందకు వస్తుంది. ఇది 1 సెంటీమీటర్ పైకి వెళ్తే ఇది 2 సెంటీమీటర్ల కిందకు వస్తుంది. ఇది A యాక్సలరేషన్ అయితే 2A యాక్సలరేషన్ వస్తుంది. సో ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఇక మనకి, A2 ఈజ్ ఈక్వల్స్ టు 2A1 ప్రకారం మనకు ఒక వేరియబుల్ తగ్గిపోయింది ఆల్రెడీ. యూ డిక్రీజ్డ్ A1 A2 నుంచి నువ్వు ఎక్కడికి వచ్చేసావు, వేరియబుల్ Aకి వచ్చేసావు. ఇది ఇదేమో 2A. ఒక వేరియబుల్ని ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసావు. ఇప్పుడు ఈక్వేషన్స్ రాయడమే. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే దీనికి ఏం రాస్తావు, M2G ఉంది కదా, ఇది కిందకు వస్తుంది. సో M2G మైనస్ T, పైకి ఏముంది, T ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ ఇక్కడ ఎంత, 2A. గాట్ ఇట్, 2A. ఇప్పుడు ఇది తీసుకో, ఇది తీసుకుంటే కిందకి ఎంత ఉంటుంది, M1G ఉంటుంది. సో పైకి 2T పైకి వెళ్తుంది కదా, 2T మైనస్ M1G ఈజ్ ఈక్వల్స్ టు 2T మైనస్ M1G ఈజ్ ఈక్వల్స్ టు M1A. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్, T ఇంటూ A. ఎందుకంటే ఒక వేరియబుల్ నువ్వు కన్స్టెంట్ ఈక్వేషన్తో తగ్గించేసావు కాబట్టి నీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, T ఉన్నది, A ఉంది. సో ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే యూ గెట్ వాట్ ఈజ్ A,
what is the t. That is how you solve the problems by using constraint equations. Got it? One example, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొంచెం కాంప్లెక్స్ చేద్దాం, అంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేద్దాం కాంప్లెక్సిటీ, దెన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది నోట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ చూస్తే ముందు మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా టెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ట్రిక్? త్రూఅవుట్ ఒకటే స్ట్రింగ్ ఉంటే త్రూఅవుట్ దట్ స్ట్రింగ్ ఎప్పుడు టెన్షన్ ఫిక్స్డ్గా ఉంటుంది, టెన్షన్ మారదు. త్రూఅవుట్ ద స్ట్రింగ్ టెన్షన్ ఈజ్ ఫిక్స్డ్, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా స్ట్రింగ్ ఉంది, ఇదంతా ఒకటే స్ట్రింగా? దిస్ హోల్ థింగ్ ఈజ్ ఓన్లీ వన్ స్ట్రింగ్. కాబట్టి ఇక్కడ టెన్షన్ టీ అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తీసుకుంటే ఇటువైపు ఏముంటుంది, టెన్షను టీ ఉంటుంది. ఇటువైపు ఎంత ఉంటుంది, టెన్షను టీ ఉంటుంది. అంటే పైకి ఎంత ఉంటుంది, 2t ఉంటుంది. టకటక చేసేస్తున్నా, మీకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఇక్కడి నుంచి పైకి ఎంత ఉంటుంది, టీ ఉంటుంది. ఇక్కడి నుంచి పైకి ఎంత ఉంటుంది, టీ ఉంటుంది. ఇక్కడి నుంచి కిందకి ఎంత ఉంటుంది, టీ ఉంటుంది. టీఏ ఉంటుంది మొత్తం ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి టీ ఉంటుంది. ఇది వేరే స్ట్రింగ్, అర్థమైందా? ఇది మళ్ళా m1. ఓకే, దీని కింద ఉంటుంది చూడండి, ఇది 2t పైకి ఉంది కాబట్టి 2t కిందకు ఉంటుంది. పుల్లి కదా, పుల్లి నెట్ ఫోర్స్ 0 ఉండాలి. పుల్లికి నెట్ ఫోర్స్ 0 ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. పుల్లికి నెట్ ఫోర్స్ 0 ఉండాలి. పైకి ఎంత ఉంటుంది, 2t ఉంటుంది. ఈ స్ట్రింగ్ అంతా ఒకటే టెన్షన్ ఉంటుంది. ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా, ఒకటే టెన్షన్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ అంతా ఒకటే టెన్షన్, ఒకటే టెన్షన్ ఉంటుంది. సో క్లియర్గా అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు M2ని పైకి తీసుకున్నావా, మన ఇష్టం ఎటన్నా తీసుకోవచ్చు. M2 కిందకు వస్తుందని తీసుకో, నో ప్రాబ్లం. ఎట్ ది ఎండ్ ఇది పైకి వెళ్ళకుండా కిందకు వస్తుంది అనుకోండి, ఇది పైకి వెళ్ళకుండా కిందకు వస్తుంది అనుకోండి, మీకు A2 వాల్యూ నెగిటివ్ వస్తుంది అంతే. A2 వాల్యూ నెగిటివ్ వస్తుంది అంతే. సో దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? నెక్స్ట్ M1 ఏమో కిందకు వస్తుంది అనుకుందాం. సో ఈ వాల్యూస్, యాక్సలరేషన్ వాల్యూస్ నెగిటివ్స్ వస్తాయి. ఒకవేళ తప్పుడు డైరెక్షన్స్ అయితే నెగిటివ్స్ వస్తాయి అంతే. ఎట్ ది ఎండ్ యూ విల్ కమ్ టు నో, అర్థమైందా? సో ఆన్సర్ నేను తప్పురావు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఈక్వేషన్స్ రాయాలి. ఓకే, ఈక్వేషన్స్ రాస్తే ఏమవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ద కన్స్టెంట్ ఈక్వేషన్? మనకి ఫార్ములా కన్స్టెంట్ ఈక్వేషన్ ట్రిక్ ఏంటి? సిగ్మా TA cos θ ఈజ్ ఈక్వల్స్ టు 0. జాగ్రత్త చూడాలి. ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ TA2 ప్లస్ A. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ ఎంత ఉంది, 2t ఉంది. సో మైనస్, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్, 2t ఉంది కాబట్టి 2t ఇంటూ A1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ A2 మైనస్ 2A1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ A2 ఈజ్ ఈక్వల్స్ టు 2A1. అంటే లెట్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A, దట్ A2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, 2A అవుతుంది. అర్థమవుతుందా? అంటే A1 A అన్నాను, అంటే ఇది A అనుకున్నాను. ఇది ఎంత అవుతుంది ఇప్పుడు, 2A అవుతుంది. అంటే ఇది 1 సెంటీమీటర్ కిందకు వస్తే ఇది 2 సెంటీమీటర్లు పైకి వెళ్తుంది అనమాట. ఇది Aతో కిందకు వస్తుంటే ఇది 2Aతో పైకి వెళ్తుంది అనమాట. ఇది V వెలాసిటీతో కిందకు వస్తుంటే ఇది 2V వెలాసిటీతో పైకి వెళ్తుంది అనమాట. ఒకసారి నీకు ఏ గురించి తెలిసిందంటే V గురించి చెప్పచ్చు, X గురించి చెప్పచ్చు, డిస్టెన్స్ల గురించి చెప్పచ్చు. అర్థమైందా? ఇందాక అనుకున్నాం మనం x1 = x2 అయితే V1 = V2, A1 = A2 అలా. అర్థమవుతుందా? సో ఏ అన్న పెట్టుకోవచ్చు, వెలాసిటీ అన్న ఇక్కడ ఈ ప్లేస్లో X పెట్టుకోవచ్చు, V పెట్టుకోవచ్చు, A పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లం, వెలాసిటీస్ గురించి చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం. ఇటువైపు ఏముంటుంది, M2G ఉంటుంది. ఇటువైపు ఏముంటుంది, M1G ఉంటుంది. సో చూడండి, దీనికి ఏం రాయొచ్చు, M1కి ఏం రాయొచ్చు చూడండి. ఇది కిందకు వస్తుంది కాబట్టి M1G మైనస్ పైకి ఎంత ఉంది, 2t ఈజ్ ఈక్వల్స్ టు M1A. ఏనే కదా, A1 అంటే A. అలాగే మరి దీనికి చూడండి, అది పైకి వెళ్తుంది అంటే T మైనస్ M2G ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ 2A. సో 2 ఈక్వేషన్స్, 2 అన్నౌన్స్. యూ కెన్ సాల్వ్ ఫర్ ది T అండ్ A ఎంత వచ్చేస్తుంది, T ఎంత వచ్చేస్తుంది. సింపుల్. గాట్ ఇట్. రాసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, రాసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ చూస్తే ఇలా మనం ఎన్నని చేయొచ్చు. వాట్ ఈస్ ద కన్స్టెంట్ ఈక్వేషన్? సిగ్మా TA cos θ ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? టెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. టెన్షన్స్ ఒక స్ట్రింగ్లో ఎప్పుడు టెన్షన్స్ ఫిక్స్డ్ ఉంటాయి. ఇదంతా ఒకటే స్ట్రింగా, ఇదంతా ఒకటే స్ట్రింగ్. సో టెన్షన్ ఈజ్ ఫిక్స్డ్, టెన్షన్ ఈజ్ సేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం. ఇది T. అప్పుడు ఇది ఎక్కడ ఎంత ఉంటుంది, T. ఎక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా Tనే. మరి ఇక్కడ Tనే, ఇక్కడ Tనే. మరి అలాగే ఇక్కడ Tనే, ఇక్కడ Tనే, ఇక్కడ Tనే. మొత్తం స్ట్రింగ్ అంతా ఒకటే కాబట్టి టెన్షన్ సేమ్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది T ప్లస్ T, 2T పైకి యాక్ట్ చేస్తుంది. సో పుల్లి మీద ఇక్కడ ఎంత యాక్ట్ చేయాలి, 2T కిందకి యాక్ట్ చేయాలి.
మరి దీని మీద ఎంత యాక్ట్ చేయాలి? ఎప్పుడు పుల్స్ కదా, టెన్షన్ ఆల్వేస్ పుల్స్, కాబట్టి 2t పైకి. ఓకేనా? టెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సరిపోయినాయిగా. ఇక్కడ కూడా రాసుకుంటా అంటే కంప్లికేషన్ కోసం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, 2t's రాసేసాం. ఇప్పుడు మనం యాక్సలరేషన్స్ అవి చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్షన్, ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? M1 కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా? M2 కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా? M3 కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా? డజంట్ మ్యాటర్. అన్ని యాక్సలరేషన్స్ కిందకి తీసుకో, నో ప్రాబ్లం. అన్ని యాక్సలరేషన్స్ పైకి తీసుకో, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? నేను చెప్పినట్టుగా ఎట్ ది ఎండ్ సైన్స్ ప్రకారం, అంటే పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా దాని ప్రకారం నువ్వు తీసుకున్న డైరెక్షన్ తప్ప రైట్ అని తెలిసిపోతుంది, కాబట్టి ఈజీగా నీకు అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద తీసుకుందాం, A1 తీసుకుందాం. ఇది కిందకు వస్తుంది అనుకుందాం, ఈ రెండు పైకి వెళ్తుంది అనుకుందాం. కాబట్టి ఇది A2 అనుకుందాం, ఇదేమో A3 అనుకుందాం. ఓకేనా? A1 A2 A3 గాట్ ఇట్. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాదు చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఉంటే మైనస్ TA1 ఈ రెండు చూడండి సేమ్ డైరెక్షన్. సో ప్లస్ 2TA2 రెండు సేమ్ డైరెక్షన్, ఇవి రెండు సేమ్ డైరెక్షన్, కాబట్టి ప్లస్ TA3 ఈజ్ ఈక్వల్ టు 0. టీస్ అన్ని క్యాన్సిల్ అయిపోతే -A1 ప్లస్ 2A2 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకటి అనుకోవడం కూడా అంత మంచిది కాదు, కాబట్టి అలాగే ఉంచేద్దాం. ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు M1కో ఈక్వేషన్, M2కో ఈక్వేషన్, M3కో ఈక్వేషన్ ఎన్ని వస్తాయి? ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్తో ఇంకో 3 వస్తాయి. ఇక్కడ ఎన్ని ఉంది? 1 ఉంది. మొత్తం ఎన్ని ఈక్వేషన్? 4 ఈక్వేషన్. నీ దగ్గర ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? A1 A2 A3 T. నీకు T తెలియదు, A1 తెలియదు, A2 తెలియదు, A3 తెలియదు, 4 తెలియదు. నీ దగ్గర ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 4 ఈక్వేషన్స్. కేల్గతం ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయడమే తర్వాత. సో ఇప్పుడు దీనికి రాయాలనుకో, M1కి రాయాలి ఈక్వేషన్. చెప్పని M1కి ఈక్వేషన్ ఎలా రాస్తా చెప్పు. ఇది M1G కిందకు ఉంటుంది, కిందకు ఉంది కాబట్టి M1G మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు M1A1. యూ గెట్ ఈక్వేషన్ నెంబర్ 2. సెకండ్ ఈక్వేషన్ ఈ కిందకి ఎంత ఉంది? M2G. సో 2T మైనస్ M2G ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ A2, ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే మరి ఇది చూడండి, ఇది కిందకి ఎంత ఉంది? M3G. సో T మైనస్ M3G ఈజ్ ఈక్వల్స్ టు M3A3, ఈక్వేషన్ నెంబర్ 4. 4 ఈక్వేషన్స్ టు సాల్వ్ 4 వేరియబుల్స్. ఈజీలీ యూ కెన్ సాల్వ్. 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మెల్లగా ఒక్కొక్క వేరియబుల్ని ఎలిమినేట్ చేసుకుని మ్యాథ్స్ మీరు ఎలాగ చేస్తారు కాబట్టి అందులో చేసుకోవచ్చు. ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది పాజ్ చేసి ఇది నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ 3 బాడీస్ వచ్చినాయి. సో లెట్ us ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ ద టెన్షన్స్. ఒకటే వైర్ ఉంటే ఒకటే టెన్షన్ ఉంటుంది, ఇదంతా కూడా ఒకటే టెన్షన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం యాక్ట్ చేస్తుంది? T. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం యాక్ట్ చేస్తుంది? T. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? T. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? T. ఈ రెండు టీలు ఉన్నాయి కదా, పుల్లి ఎప్పుడు కూడా నెట్ ఫోర్స్ ఎలా ఉండాలి? 0 ఉండాలి. పుల్లికి ఎప్పుడు కూడా ఎంత ఉండాలి? నెట్ ఫోర్స్ 0 ఉండాలి. సో పైన 2T. గాట్ ఇట్. సో కిందకి ఎంత ఉండాలి? 2T. ఇదంతా ఒకటే వైర్ మళ్ళా, కాబట్టి మళ్ళీ 2T వస్తుంది. జాగ్రత్త చూసుకోవాలి. ఇదంతా ఒకటే వైరు 2T. సో దీని మీద ఎంత ఉంటుంది? 2T. పైకి ఎంత ఉంటుంది? 2T. ఇక్కడ ఎంత ఉంటుంది? 4T. 2T ప్లస్ 2T 4T. గాట్ ఇట్. రైట్. స్పీడ్గా చేస్తున్నానే, మనకు ఎగ్జాంపుల్స్ చేసేసాం కాదు, ఇప్పటికే ఈజీగా చేసేయచ్చు మీరు. నేను పాజ్ చేసి మీరు చేయాలి. పాజ్ చేసి చెక్ చేసుకోవాలి. పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. ఇది డైరెక్షన్స్ అయితే నేను తీసుకున్నట్టు తీసుకోండి. అన్ని పైకి తీసుకున్నా ప్రాబ్లం ఏముంది? అన్ని కింద తీసుకొచ్చి అన్ని పైకి తీసుకొచ్చి నీ ఇష్టం. అర్థమైందా? నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని చూడండి, 2T ఇంటూ A1. వాడు ఇచ్చాడు అనుకోండి, వాడు ఇచ్చిన డైరెక్షన్ తీసుకోవాలి. వాడు ఇవ్వకపోతే నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. 2T ప్లస్ A1 ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉంది. ప్లస్ ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి. T ఇంటూ A2 ప్లస్ ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్స్ తీసుకో. T ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2A1 ప్లస్ A2 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ విషయం ఏంటి? అన్నీ సేమ్ డైరెక్షన్ తీసుకున్న బాగానే ఉంది. ఆన్సర్లో A1 పాజిటివ్ వస్తుంది, A2 పాజిటివ్ వస్తుంది, A3 నెగిటివ్ వస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? A1 పాజిటివ్ వచ్చిందంటే నీ డైరెక్షన్ కరెక్ట్, A2 పాజిటివ్ వచ్చిందంటే నీ డైరెక్షన్ కరెక్ట్, A3 నెగిటివ్ వచ్చిందంటే నీ డైరెక్షన్ తప్పదంటే కిందకు ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ A3 పాజిటివ్ వచ్చింది, A2 పాజిటివ్ వచ్చింది, A1 నెగిటివ్ వచ్చింది అంటే ఏంటి? A3 A2 డైరెక్షన్స్ నువ్వు తీసుకున్నాయి కరెక్టే, A1 డైరెక్షన్ మాత్రం కిందకు ఉంటుంది అని అర్థం అంతే. కానీ మ్యాగ్నిట్యూడ్ కరెక్టే. మ్యాగ్నిట్యూడ్ నీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో -4 వచ్చింది, 4 ఇస్ కరెక్ట్. వాట్ డస్ దట్ మైనస్ రిప్రజెంట్స్?
నువ్వు తీసుకున్న డైరెక్షన్ ఆపోజిట్ తీసుకోవాలి అని. ఓకేనా, రైట్. ఈ ఈక్వేషన్స్ అన్ని మీరు రాయగలుగుతారు. కన్స్ట్రైంట్ ఈక్వేషన్ ఒకటే రాద్దాం ఇక్కడ నుంచి. నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో ఇదంతా కూడా సేమ్ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ టీ ఉంటే ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ టీ, ఇక్కడ కూడా టీనే. మొత్తం స్ట్రింగ్ అంతా సేమ్ ఉంది. మరి ఇక్కడ చూడండి, కిందకి ఎంత ఉంటుంది 2t, పైకి ఎంత ఉంటుంది 2t. అర్థమవుతుందా? M3 మీద ఎలా ఉంటుంది, పైకి 2t ఉంటుంది, రైట్. సో ఇప్పుడు దీనికి A1 అనుకుందాం, ఇదేమో A2 అనుకుందాం. ఈ రెండు ఒకదాని వైపుకి ఒకటి వస్తున్నాయి, ఇది కిందకు వస్తుంది అనుకుందాం. అది కామన్ సెన్స్ అలా అనుకోవడం. ఓకేనా, ఎందుకంటే ఇది కిందకు వస్తుంది కాబట్టి. అనుకోకపోయినా తప్పులేదు చెప్పాను కదా, మనం ఏమనుకున్నా పర్వాలేదు. ఎట్ ది ఎండ్ యూ విల్ కమ్ టు నో విచ్ డైరెక్షన్ ఈజ్ కరెక్ట్, విచ్ డైరెక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. సో కన్స్టెంట్ ఈక్వేషన్స్ t ఇంటూ A1 ఇక్కడ ప్లస్ t ఇంటూ A2 ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. సో మైనస్ 2t ఇంటూ A3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ A1 ప్లస్ A2 ఈజ్ ఈక్వల్స్ టు 2A3 ఈక్వేషన్ నెంబర్ 1. దట్ ఈజ్ కన్స్టెంట్ ఈక్వేషన్. దట్ ఈస్ కన్స్టెంట్ ఈక్వేషన్. సరదాగా ఇవి కూడా రాద్దాం. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈక్వేషన్స్. దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈక్వేషన్స్ రాస్తే చెప్పండి ఏమవుతుంది. M3G మైనస్ 2t ఈజ్ ఈక్వల్స్ టు M3A3. ఓకే, దీనికి రాయండి. దీనికి ఓన్లీ ఒకటే ఫోర్స్ ఉంది, ఏంటి, t ఈజ్ ఈక్వల్స్ టు M2A2. మరి దీనికి ఏముంది చూడండి, t ఈజ్ ఈక్వల్స్ టు M1A1. ఫినిష్. అదైందా? అన్ని సర్ఫేసెస్ స్మూత్. ఫ్రిక్షన్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఎప్పుడు చేస్తాం, ఫ్రిక్షన్ నేర్చుకున్నాక చేస్తాం. ఇదైతే ఇది ఇక్కడికి సరిపోతుంది ఇది. ఓకేనా, చేయండి. సో వీ హ్యావ్ 1 2 3 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 3 4 ఈక్వేషన్స్. హౌ మెనీ వేరియబుల్స్, A1 A2 A3 3 వేరియబుల్స్, t 4th వేరియబుల్. 4 వేరియబుల్స్ 4 ఈక్వేషన్స్. వీ కెన్ ఈజీలీ సాల్వ్. నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, పాజ్ చేసి నోట్ చేసుకోండి. పాజ్ చేసి ఎగ్జాంపుల్ చేయాలి. ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ m అండ్ 3m. ఫోర్స్ F ఈజ్ యాక్టింగ్ ఆన్ ద 3m. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా, 4 పుల్లీలు ఉన్నాయి, m 3m ఉన్నాయి. ఈ రెండింటికి యాక్సలరేషన్స్ కనుక్కోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకో. పాజ్ చేసి చేయాలి, చేసి కామెంట్ చేయండి. పాజ్ చేసి నోట్ చేయాలి. ఓకేనా, చేసారా, రైట్. ఇప్పుడు ఇది చేద్దాం చూడండి. సో యాజ్ యూజువల్ మనం దీనికి యాక్సలరేషన్ ఇది A1తో వెళ్తుంది అనుకుందాం ఇటువైపు. ఆబ్వియస్లీ ఇటే వెళ్తాయి కాబట్టి ఇదేమో A2 అనుకుందాం. ఓకేనా, ఇదేమో A1 అనుకుందాం, అదేమో A2 అనుకుందాం. ఇది మాస్ m అన్నాడు, ఇక్కడ మాస్ ఏమో 3m అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఒకటే స్ట్రింగ్ కాబట్టి టెన్షన్ ఈజ్ ఫిక్స్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ T ఉంది అనుకుందాం. ఇది ఫిక్స్డ్ పాయింట్. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది, T ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, T ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, T. ఇక్కడ ఎంత, T. ఓకే, ఇక్కడ ఎంత, T. ఇక్కడ ఎంత, T. ఇక్కడ ఎంత, T. గట్ ఇట్, రైట్. మరి ఇక్కడ ఎంత, ఇక్కడ జాగ్రత్త ఇక్కడ చిన్న ఇరుగ్గా ఉంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది TT కాబట్టి దీని మీద ఇటువైపు ఉంటుంది 2T ఉంటుంది. సో ది బ్లాక్ మీద ఎంత ఉంటుందో అదే గీస్తున్నానే. మరి ఇక్కడ 2 గీయలేం కాబట్టి 2T గీస్తున్నాను. ఓకేనా, మరి ఇది TT ఉంది, పుల్లి మీద వెనక్కి ఎంత ఉంటుంది 2T ఉంటుంది. పుల్లి మీద వెనక్కి 2T ఉంటే బ్లాక్ మీద ఎంత ఉంటుంది 2T ఉంటుంది ఈ వైపు. సో 2T గీస్తున్నాను. గట్ ఇట్. సో హూ ఈజ్ పుల్లింగ్ క్యాపిటల్ M, 2T ప్లస్ 2T ఎంత పుల్ చేస్తుంది, 4T పుల్ చేస్తుంది. సో ఈక్వేషన్ ఏం రాయొచ్చు, రాద్దాం. ముందు దీని మీద కూడా చూద్దాం. దీని మీద కూడా రాయలేదా. మరి ఇక్కడ TT పుల్ చేస్తుంది అంటే బ్లాక్ని ఇటువైపు ఎవరు పుల్ చేస్తున్నారు, 2T పుల్ చేస్తుంది. అలాగే బ్లాక్ని ఇటువైపు ఎవరు పుల్ చేస్తున్నారు, 2T పుల్ చేస్తున్నారు. జాగ్రత్త చూడాలి. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం చూడండి. ఈక్వేషన్స్ రాస్తే ఫస్ట్ కన్స్టెంట్ ఈక్వేషన్ రాద్దామా, డైరెక్ట్గా ఇది చేసేద్దామా. కన్స్టెంట్ ఈక్వేషన్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ రెండే వస్తాయి ఈక్వేషన్స్, కానీ A1 A2 T 3 వేరియబుల్స్ ఉన్నాయి. కన్స్టెంట్ ఈక్వేషన్స్ రాయాలి. కన్స్టెంట్ ఈక్వేషన్స్ రాయాలంటే ఇక్కడ చూడండి 2T ఎన్ని 2Tలు ఉన్నాయి, 4T ఉన్నాయి. 4T ఇంటూ A1. A1తో ఎంతమంది వెళ్తున్నారు, 4T తీసుకెళ్తుంది కాబట్టి 4T ఇంటూ A1 ప్లస్ సేమ్ డైరెక్షన్గా సేమ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి 2T ఎన్ని 2Tలు ఉన్నాయి, 4T ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూడాలి, ఇక్కడ ఇంకోటి ఉంది. సో 4T ప్లస్ T 5T ఇది ఎలా ఉంది, ఆపోజిట్ ఉంది. 5Tకి A2 ఎలా ఉంది, ఆపోజిట్ కాబట్టి మైనస్ 5T ఇంటూ A2 ఈజ్ ఈక్వల్స్ 0. సో వాట్ ఈస్ ద కన్స్టెంట్ ఈక్వేషన్, 4A1 మైనస్ 5A2 ఈజ్ ఈక్వల్ టు
0. That implies a1 is equals to 5a2 by 4. a1 is equals to 5a2 by 4. This is equation number 1 అనుకోండి. ఇప్పుడు దీనికి రాద్దాం, ఎంకి రాస్తే ఈక్వేషన్ చెప్పండి. ఎంకి ఎంతమంది పుల్ చేస్తున్నారు? 40 పుల్ చేస్తుంది. సో 40 పుల్ చేస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ a1. 40 పుల్ చేస్తుంది ఈజ్ ఈక్వల్స్ m ఇంటూ a1. బట్ a1 అంటే మనం ఏం రాసుకోవచ్చు? m ఇంటూ 5a2 బై 4 అని రాసుకోవచ్చు. ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్రెడీ a1 బదులు సబ్స్టిట్యూట్ చేసేసా. ఇది చూడండి 3mకి చూడండి. 3mకి ఏం చేయొచ్చు? అప్పుడు 3mకి ఏం చేయొచ్చు? f మైనస్ 2t 1t 5t f minus 5t. f ఇటు పుల్ చేస్తుంది, 5t ఇటు పుల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్? f minus 5t ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ma2. బికాస్ 3m అనేది a2తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి. ఓకే, మనకి ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. అర్థమవుతుందా? రెండు ఉన్నాయి కాబట్టి ఈజీగా కనుక్కోవచ్చు కదా. దీని నుంచి t ఎంత వస్తుంది చెప్పండి? ఫ్రమ్ దిస్ 2 ఈక్వేషన్ నుంచి జరిపేసి 2 ఈక్వేషన్ t రాస్తా. t ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు చెప్పండి? 5ma2 బై 16. 5ma2 బై 16 తీసుకెళ్ళి అందులో పెట్టేసాం అనుకోండి. f మైనస్ 5 ఇంటూ 5ma2 బై 16 ఈజ్ ఈక్వల్స్ టు 3ma2. సో f మైనస్ 25 బై 16 ma2 ఒక పని చేద్దాం, దీన్ని అటు తీసుకెళ్ళిపోదాం. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3ma2. దట్ మీన్స్ f ఈజ్ ఈక్వల్ టు 16 3s are 48. 48 ప్లస్ 25. 48 ప్లస్ 25, 75 నుంచి 2 తీస్తే 73. సో 73 బై 16 ma2. దట్ మీన్స్ a2 ఈజ్ ఈక్వల్స్ టు 16f బై 73m. Once you get a2, substitute here, you get a1. Got it? a2 వచ్చేసింది, a1 కూడా వచ్చేసింది. Simply you need to know how to write. What is the thing you need to know? How to write constraint equation. Constraint equation రాయగలిగితే మిగతా అన్ని దాన్ని ఫాలో అవుతాయి. ఓకేనా? నోట్ చేసుకో. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక పుల్లి మాస్ m ఉంది, ఇక్కడ ఒక పుల్లి ఉంది. ఇవన్నీ కూడా ఈ రెండు స్ట్రింగ్స్ కూడా ఒక కార్కి కనెక్ట్ అయ్యాయి. ఆ కార్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? v వెలాసిటీతో వెళ్తుంది. టీటా యాంగిల్ చేసినప్పుడు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ m. ఫైండ్ వెలాసిటీ ఆఫ్ m. m వెలాసిటీ కనుక్కోవాలి అంటున్నాడు. అంటే దీని వెలాసిటీ కనుక్కోవాలి. ఆబ్వియస్లీ ఇది పైకి వెళ్తుంది. లెట్ us assume v ప్రైమ్ ఇస్ ద వెలాసిటీ. టెన్షన్స్ రాసేది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకటే స్ట్రింగ్గా, అంతా ఒకటే స్ట్రింగ్. అదే టెన్షన్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్షన్ టీ అనుకున్నాం అనుకో. టీ ఇది ఎలా ఉంటుంది? టీ ఇది ఎలా ఉంటుంది? టీ పైకి ఎలా ఉంటుంది? టీ ఇది ఎలా ఉంటుంది? టీ కిందకి ఎలా ఉంటుంది? టీ 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 టీ. జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఆ రోజు ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్త తీసుకోవాలి. ఇది టీటీ ఉంది కాబట్టి కిందకి టీటీ, పుల్లి మీద బ్లాక్ మీద టీటీ, పైకి. Got it? Right. ఇది velocities. What is the formula you apply? Sigma tv cos theta is equal to 0. Velocities. ఇప్పుడు దాకా యాక్సలరేషన్ అన్న, ఇప్పుడు వెలాసిటీ అంతే. ప్రొసీజర్ ఇస్ సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్. ఇప్పుడు చూడండి, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్. సో 2t ఇంటూ v ప్రైమ్. ఫినిష్. కానీ ఇక్కడ ఎన్ని టీలు ఉన్నాయి? 2 టీలు ఉన్నాయి. ఈ 2 టీకి ఈ టీకి ఈ వి ఎలా ఉంది? ఆపోజిట్ ఉంది. ఈ టీకి వి ఎలా ఉందమ్మా? ఆపోజిట్. ఈ టీకి వి ఎలా ఉంది? ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి? మైనస్ టీ ఇంటూ వి చేయాలి. కానీ ఇక్కడ ఈ బ్లాక్ మీద ఇంకొక టీ ఉంది. ఒక్క టీ లేదు, ఇక్కడ 2 టీలు ఉన్నాయి. ఇక్కడ 2 టీలు తీసుకోవాలి. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ వి ఉంది. రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత చూసుకోవాలి. రెండుకి మధ్యలో యాంగిల్ ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, టీకి వికి యాంగిల్ చూడాలి. జాగ్రత్తగా చూడండి. టీ ఎలా ఉంది? ఎంత యాంగిల్ చేస్తుంది? టీటా. వి ఎలా ఉంది? ఈ విధంగా ఉంది. మనకి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ వి అవుతుంది. వి టీటా అవ్వదు, 180 మైనస్ వి అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి. 180, ఇదేమో టీ, అంతేనా? 180 మైనస్. సో ప్లస్ టీవి కాస్ 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. అది క్వశ్చన్. టీలు తీసి పడేసి 2v1 మైనస్ వి 180 మైనస్ టీటా. విచ్ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్.
180 మైనస్ θ ఏం క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ ఏమవుద్ది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి మైనస్ వి కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను టీ తీసేసి అన్నింటిలో టీ క్యాన్సిల్ చేస్తాను, ఓకేనా, అన్నింటిలో టీ క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు వి ప్రైమ్ ఎంత అవుతుంది చూడండి, వి ఈజ్ ఈక్వల్స్ టు వి ప్లస్ వి కాస్ θ/2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వి ప్రైమ్ అట్ θ యాంగిల్. ఆ θ మారుతూ ఉంటే వెళ్ళే కొద్ది మళ్ళీ θ మారిపోతూ ఉంటుంది. θ మారిపోతే మళ్ళీ ఇన్స్టెంట్కి వెలాసిటీ మారిపోతుంది. θ చేసినప్పుడే θ యాంగిల్ ఉన్నప్పుడే అది, ఓకేనా, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఓకే, సింపుల్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ని మనం ఎఫ్ అనే ఫోర్స్తో తీసుకెళ్తున్నాం. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్? ఫైండ్ అవుట్ చేయండి. నేను పాజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి, చేసి కామెంట్ చేయాలి, సింపుల్ చేసేయాలి, ఓకేనా. రైట్, ఇక్కడ పుల్లి మీద టెన్షన్ టీ ఉంది అనుకున్నాం. పుల్లి మీద టెన్షన్ టీ ఉంది అనుకుంటే ఆ టీ ఈజ్ ఈక్వల్స్ ఏం చెప్పచ్చు, ఎఫ్ అనొచ్చు. దాన్ని నువ్వు ఎఫ్తో లాగుతున్నావు కాబట్టి నీకు ఈ టెన్షన్ ఎంత డెవలప్ అవుతుంది, ఎఫ్ డెవలప్ అవుతుంది. ఇది ఎఫ్ అంటే ఇప్పుడు ఇది టెన్షన్ టీ అంటే ఇటువైపు T/2 ఇటువైపు T/2 ఉండాలిగా. ఎందుకని రెండు కూడా పుల్లి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడు కూడా 0 ఉండాలి. సో ఇటువైపు ఎంత అయితే ఫోర్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇటువైపు ఫోర్స్ ఇది T/2 ఉండాలి. అంటే ఇటువైపు ఎంత ఉండాలి చెప్పు, T/2 ఉండాలి. ఇటువైపు ఎంత ఉండాలి, T/2 ఉండాలి. గట్ ఇట్. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అంతా కూడా కాన్స్టెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది, సేమ్ ఒకటే స్ట్రింగ్ ఉంది, సేమ్ టెన్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం చూడండి. T/2 దీనికి T/2 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఏ. ఒకటే ఫోర్స్ ఉంది అటువైపు, T/2 ఉంది. సో ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సరే, కానీ టీ అంటే ఎంత, ఎఫ్. సో F/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా, F/2m. ఫినిష్. సో యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ ఎంత, F/2m. పాజ్ చేసి నోట్ చేసుకొని ఇంకోటి చేద్దాం. రైట్, జనరల్ కన్స్ట్రెంట్స్ గురించి చూద్దాం. జనరల్ కన్స్ట్రెంట్స్ గురించి చూసేటప్పుడు 2 ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. టూ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ లెంత్ L ఉంది. స్ట్రింగ్ లెంత్ ఉంది, L ఉంది. ఇటువైపు పాయింట్ ఈజ్ మూవింగ్ విత్ V1. ఏ పాయింట్ ఈజ్ మూవింగ్ విత్ V1 అండ్ B పాయింట్ ఈజ్ మూవింగ్ విత్ V2. అది V1తో మూవ్ అవుతుంది, ఇది V2తో మూవ్ అవుతుంది. అదొక స్ట్రింగ్, ఒకటే స్ట్రింగ్ అదంతా, A to B ఓన్లీ వన్ స్ట్రింగ్. నేను ఏమన్నానంటే స్ట్రింగ్ విల్ నాట్ బి ఇన్ఎక్స్టెండబుల్ అన్న. ఇన్ఎక్స్టెండబుల్ అంటే సాగదు. సో ఈ లెంత్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్. అంటే L ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్. L ఈజ్ ఈక్వల్స్ కాన్స్టెంట్ ఉండాలి అంటే ఇక్కడ ఏదైతే వెలాసిటీ V1తో వెళ్తుందో ఏ పాయింట్, B వెలాసిటీ కూడా అంతే ఉండాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక పుల్లి ఉంది, పుల్లితో ఇక్కడ ఒక మాస్ M అటాచ్ చేశా. ఇక్కడ ఒక కార్కి ఇలా ఒక కార్కి కట్టా ఆ స్ట్రింగ్. కార్ ఈజ్ మూవింగ్ విత్ V వెలాసిటీతో మూవ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ θ యాంగిల్తో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ మాస్ M పైకి ఎంత వెలాసిటీతో వస్తుంది? వాట్ ఈస్ ద వెలాసిటీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్? లెట్ us టేక్ V ప్రైమ్. ఎంత? మరి కార్ ముందుకు వెళ్తా ఉంటే మాస్ పైకి వెళ్తూ ఉంటుంది కదా, ఎంత చెప్పాలి? ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది V వెలాసిటీ ఇలా ఉంది అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. V వెలాసిటీ ఇక్కడ రాసుకోవచ్చు కదా, ఇదిగో V వెలాసిటీ రాసా. అంటే ఈ పాయింట్ ఎంత వెలాసిటీతో ఇటు వస్తుంది చెప్పండి. ఇది θ అయితే ఇది కూడా ఎంత, θనే. అంటే ఈ వెలాసిటీ ఎంత, V cos θ, కాంపోనెంట్ V cos θ. సో దిస్ పాయింట్ ఈజ్ మూవింగ్ దిస్ డైరెక్షన్ ఎంత వెలాసిటీతో, V cos θతో మూవ్ అవుతుంది. ఏది, ఈ పాయింట్. మరి ఈ పాయింట్ ఎంతతో మూవ్ అవుతుంది, V ప్రైమ్తో మూవ్ అవుతుంది. ఈ V ప్రైము ఈ V cos θ ఈక్వల్ కాకపోతే ఈ స్ట్రింగ్ లెంత్ ఏమైపోద్ది, చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అవ్వకూడదని ఇప్పుడే అనుకున్నాం కదా. ఈ పాయింట్ ఎంతో ముందుకు వెళ్తుంది, ఈ పాయింట్ కూడా అంతే ముందుకు వెళ్ళాలి. అంటే దిస్ V ప్రైమ్ మస్ట్ బి ఈక్వల్ టు V cos θ. ఫినిష్. గట్ ఇట్. సో ఇది ఎంత వెలాసిటీతో ముందుకు వెళ్తుందో ఇది కూడా అంతే వెలాసిటీతో పైకి వెళ్ళాలి. సో ఇది ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంటే V cos θ, Vతో కాదు. అర్థమైందా? ఈ కార్ అనేది V ఇట్లా వెళ్తుంది. ఈ స్ట్రింగ్ ఎంతతో కిందకు వస్తుందంటే V cos θ. ఆ ఎలాంగ్ లెంత్ తీసుకోవాలి. దీస్ వెలాసిటీస్ ఆర్ V1, V2 ఆర్ ఎలాంగ్ స్ట్రింగ్.
స్ట్రింగ్ వైపుగా ఉండేది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక గోడ ఉంది, ఇలా ఒక ల్యాడర్ పెట్టాం, లేకపోతే ఒక రాడ్ పెట్టాం, ల్యాడర్ ఇక్కడ నుంచి స్లిప్ అవుతుంది. దిస్ ఈజ్ పాయింట్ బి, దిస్ ఈజ్ పాయింట్ ఏ. వి వెలాసిటీతో స్లిప్ అవుతుంది. వాట్ ఈజ్ ద వెలాసిటీ విత్ విచ్ ఏ ఈజ్ కమింగ్ డౌన్? విఏ ఎంత, విబి ఎంత, వి ఇచ్చేసాం. విబి వి వెలాసిటీతో వెళ్తుంది అని చెప్పేసాం. ఏ అనేది ఎంత వెలాసిటీతో కిందకు వస్తుంది అంటున్నాడు. అదేందా లెంత్ హియర్ ఈజ్ ఎల్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా యాంగిల్ చేస్తుంది. జాగ్రత్త చూడాలి. ఇది జనరల్ కన్స్ట్రెయింట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ లెంత్ విల్ నాట్ చేంజ్. లెంత్ ఆఫ్ దిస్ రాడ్ ఈజ్ నాట్ చేంజింగ్. ట్రిక్ చూడాలి. లెంత్ ఈజ్ నాట్ చేంజింగ్ అంటే, లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఈజ్ నాట్ చేంజింగ్ అంటే ఈ పాయింట్కి ఇటువైపు ఎంత వెలాసిటీ ఉందో ఈ పాయింట్కి ఇటువైపు కూడా అంతే వెలాసిటీ ఉండాలి. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ సెకండ్ పాయింట్ అనుకుంటే v1 వెలాసిటీ ఉంటే v2 వెలాసిటీ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 అయి ఉండాలి. అప్పుడే మనకి లెంత్ వైజ్ అంటే దాని లెంత్ వైజ్ ఎల్ కాన్స్టెంట్ ఉంటుంది. ఎప్పుడు ఇఫ్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. గట్ ఇట్? ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్, ఒక స్ట్రింగ్ ఎప్పుడు కూడా దాని లెంత్ ఇన్ఎక్స్టెండబుల్ చేంజ్ అవ్వట్లేదంటే ఇటువైపు ఎంత వెలాసిటీతో ముందుకు వెళ్తుందో ఇటువైపు కూడా అంతే వెలాసిటీతో ముందుకు వెళ్తేనే దీని లెంత్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ డిఫరెంట్ ఉంటే ఏమవుతుంది? సాగిపోతుంది, లేకపోతే కంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, సాగిపోతుంది. అక్కడ వెలాసిటీ తక్కువ ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంది, ఏమైపోతుంది? కంప్రెస్ అయిపోతుంది. అలా రెండు జరగకూడదు. లెంత్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండాలి. సో ఎప్పుడు లెంత్ ఫిక్స్డ్గా ఉండాలి అంటే ఎలాంగ్ దిస్ లెంత్ వెలాసిటీస్ మస్ట్ బి సేమ్. సో ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో. ఎక్స్టెండ్ చేసుకుంటే ఇటువైపు వెలాసిటీ v ఉంది అంటున్నాడు, అంతే కదా? v ఈజ్ ద వెలాసిటీ. సో ఇటువైపు ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తుంది? ఇది థీటా. ఇక్కడ థీటా రాసుకోవచ్చు కదా, ఇక్కడ వేరే పెన్ వాడదాం ఉంది. సో మనం రాసేదంతా కూడా వేరే పెన్తో రాస్తే అప్పుడు సొల్యూషన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి తెలుస్తుంది. థీటాని తీసుకుంటే ఇటువైపు ఎంత ఉంటుంది చెప్పండి? v cos θ. అర్థమైందా? v cos θ ఉంటుంది. ఇప్పుడు ఇది VA అని చెప్పేసి అన్నాం కదా, VA అని చెప్పేసి అన్నాం కాబట్టి ఇది ఎంత అవుతుంది చెప్పండి? 90 - θ. అంతేనా? 90 - θ. ఇది 90 - θ అయిందంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకురావాలి. ఇది VA ఉంది, ఓకేనా? సో ఇది 90 - θ అంటే మనం ఇటువైపు ఒకటి రిజాల్వ్ చేయాలి, ఇటువైపు ఒకటి రిజాల్వ్ చేస్తాం. దీనివైపు రిజాల్వ్ చేస్తే ఉంది VA cos 90 - θ. అది. సో ఈ రెండు వెలాసిటీస్ సేమ్ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? ఆ రెండు వెలాసిటీస్ సేమ్ లేకపోతే లెంత్ మారిపోతుంది. రెండు వెలాసిటీస్ సేమ్ ఉండాలి. సో లెట్స్ డూ దాట్. రెండు సేమ్ ఉండాలి కాబట్టి సేమ్ చేసేస్తాం. సో v cos θ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు బీకి ఉన్న ఇటువైపు ఉన్న వెలాసిటీ, అలాగే ఏకి ఇటువైపు ఉన్న వెలాసిటీ. ఏకి ఇటువైపు ఉన్న వెలాసిటీ ఎంత? VA cos 90 - θ. cos 90 - θ అంటే sin θ. సో v cos θ ఈజ్ ఈక్వల్స్ టు VA sin θ. అంటే VA మస్ట్ బి ఈక్వల్ టు v ఇంటూ cos θ బై sin θ, cot θ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకో, పాజ్ చేసి నోట్ చేసుకో. చూడండమ్మా, a bead is moving with a velocity VB along this wire. This is wire and this is a bead. చిన్న పూస ఇలా రన్ అవుతుంది అనుకుందాం వైర్ మీద. ఎంత వెలాసిటీతో వెళ్తుంది? VB వెలాసిటీతో వెళ్తుంది. ఇదంతా θ యాంగిల్. ఈ పుల్లి మీద నుంచి మాస్కి v వెలాసిటీతో ఇలా కిందకు ఉంది. సో ఈ m అనేది vతో కిందకి వెళ్తుంది, అంటే ఈ పాయింట్ vతో కిందకి వెళ్తుంది. VB ఎంతో చెప్పాలి. పాజ్ చేసి చేయండి. చేశారా? పాజ్ చేసి చేయాలి, కామెంట్ చేయాలి. రైట్. ఇటు చూడండి, ఇటువైపు వెలాసిటీ ఎంత ఉంటుంది? VB cos θ. ఇటువైపు ఎంతైతే వెలాసిటీ ఉందో ఈ వైర్కి కిందకు కూడా అంతే వెలాసిటీ ఉండాలి కదా, అదే కదా మన కండిషన్. అంటే VB cos θ ఈజ్ ఈక్వల్ టు V ఉండాలి. అంటే VB ఎంత అవ్వాలి? V బై cos θ. V బై cos θ అంటే sec θ కదా, secant θ. రైట్. సో V secant θ వస్తుంది. నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ పుల్లి ట్రిక్ చూద్దాం. నెక్స్ట్ అంటే థర్డ్ ట్రిక్ అనుకోండి ఈ వీడియోలో, అంతే కదా? థర్డ్ ట్రిక్. ఓకే, చూడండి ట్రిక్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పుల్లి ఉందనుకోండి, పుల్లికి ఇలా రెండు వైర్లు ఉంటాయి, ఇలా ఒక వైర్ ఉంటుంది. అది లేకపోతే పైకి ఉండేది కిందకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఏ అనే యాక్సలరేషన్తో పుల్లి కిందకు వస్తుంది. ఇటువైపు ఏమో A1 యాక్సలరేషన్ ఉంది, ఇటువైపు A2 యాక్సలరేషన్ ఉందనుకో. లేకపోతే ఇటువైపు
వెలాసిటీ తీసుకో, యాక్సలరేషన్ కాకపోతే ఇటువైపు వెలాసిటీ తీసుకో v2, వెలాసిటీ తీసుకో v1. అప్పుడు ఎలా రాసుకోవచ్చు చూడాలి. వెలాసిటీ ఆఫ్ ది పుల్లీ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ దోస్ టూ, ఆర్ యాక్సలరేషన్ ఆఫ్ ది పుల్లీ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ దోస్ టూ. చాలా ఇంపార్టెంట్. అంటే ఇటువైపు ఉన్న యాక్సలరేషన్ యావరేజ్ ఆఫ్ దీస్ టూ అని తీసుకోవాలి అని. నీకు డౌట్ రావచ్చు, సార్ యాక్సలరేషన్ ఏమని కానీ వెలాసిటీ దీనికి ఇలాగే కిందకే ఉండాలి వీటన్నిటికంటే డైరెక్షన్స్ ఎలాగన్నా ఉండొచ్చు. పుల్లీ డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకుని మిగతా డైరెక్షన్ ఏమో దానికి తగ్గట్టుగా తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పుల్లీ, ఇటువైపు v1 ఉంది, ఇటువైపు v2 ఇలా ఉంది, v ఇలా ఉంది. ఇప్పుడు చెప్పేది ఏమవుతుంది ఫార్ములా, v ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ దీస్ టూ. v1 ఇటువైపే ఉంది, పుల్లీ వైపే ఉంది, కానీ v2 పుల్లీకి ఆపోజిట్ ఉంది కాబట్టి -v2/2. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం, యాక్సలరేషన్ అనొచ్చు, వెలాసిటీ అనొచ్చు. అస్మాల్ కిందకే తీసుకుంటున్నాము, పైకి తీసుకున్నాము. ఇలా ఉంది, ఇటువైపు a ఉంది, ఇటువైపు a1 ఉంది, ఇటువైపు a2 ఉంది. ఎలా రాసి చెప్పు? పాజ్ చేసి నోట్ చేయాలి, పాజ్ చేసి చేయాలి. చెక్ చేసుకున్నారా? పాజ్ చేసి చెక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి, ఓకేనా? a ఈజ్ ఈక్వల్స్ టు -a1 + a2/2. ఎందుకు? a1 కిందకు ఉంది, a ఎలా ఉంది? పైకి ఉంది. సో మనం పుల్లీ డైరెక్షన్ పాజిటివ్ అని తీసుకుంటున్నాం కాబట్టి a1 నెగిటివ్ అని తీసుకున్నాం. అలా ఇక్కడ ఇంకోటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పుల్లీ ఉంది, పుల్లీ ఇటువైపు ఫిక్స్డ్గా ఉంది, ఇటువైపు వైర్ ఏంది ఫిక్స్డ్ ఉంది, ఇటువైపు ఏమో సమ్ v1తో వెళ్తుంది, ఇదేదో v తో ఇలా వస్తుంది అనుకుందాం పుల్లీ, ఓకేనా? పుల్లీ డైరెక్షన్ మనం పాజిటివ్ అని తీసుకుంటున్నాం, బాగానే ఉంది. సో v1 కూడా పాజిటివ్. మరి ఇక్కడ వెలాసిటీ ఏమవుతుంది? 0. అలాగే యాక్సలరేషన్ ఏమవుతుంది? 0. ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటే వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ 0 తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫిక్స్డ్ ఉన్న దగ్గర మనం పాజిటివ్ 0 తీసుకోవాలి అని. సో v1/2, దట్స్ ఇట్. ఫిక్స్డ్ ఉన్నదానికి ఏమైపోయింది? 0 అయిపోద్ది. ఫిక్స్డ్ ఉన్నదానికి ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అదే చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకో. ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఐడియా వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఇస్ 2 pulleys P1 and P2, ABC blocks. ఇక్కడ C is going up with 2 meters per second. Pulley P2 is coming down with 10 meters per second. You need to find what are the velocities of A and B. You need to find VB is equal to how much? VA is equal to how much? Pause చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు B అనేది Vతో పైకి వెళ్తుంది అనుకో, VBతో పైకి వెళ్తుంది అనుకో. VBతో పైకి వెళ్తుంటే ఎలా రాయొచ్చు చూడండి. ఈ పుల్లీ కదా, పుల్లీ ఈజ్ కమింగ్ డౌన్ విత్ ఎంత? 10. సో 10 ఈజ్ ఈక్వల్ టు, ఈ డైరెక్షన్ ఇవన్నీ పాజిటివ్ తీసుకోవాలి. అంటే ఈ డైరెక్షన్ ఏముంది? ఏమీ లేవు కాబట్టి నో ప్రాబ్లం. VB తీసుకుందాం. VB తీసుకుంటే -VB, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్. మరి ఇదే ఆపోజిట్ డైరెక్షన్, సో -2 తీసుకో. తప్పేం లేదు, నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు. యావరేజ్ కాబట్టి 2. సో -VB ఈజ్ ఈక్వల్స్ -VB -2 ఈజ్ ఈక్వల్స్ టు 20. సో VB ఈజ్ ఈక్వల్స్ అంటే VB అటు వెళ్ళి అది ఇటు వచ్చేసింది అన్నమాట. అప్పుడు ఎంత వచ్చింది? -22 వచ్చింది. అంటే వాట్ ఈస్ ద యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్ VB? డౌన్వర్డ్స్. ఎందుకు? మనకి మైనస్ వచ్చింది కాబట్టి. అదే ప్లస్ వస్తే మనం తీసుకున్న కరెక్షన్ కరెక్ట్ అని అర్థమైందా? సో వాట్ ఈస్ ద యాక్చువల్ డైరెక్షన్ ఆఫ్, సో దేర్ ఫోర్ VB ఈజ్ ఈక్వల్స్ టు 22. But what is the actual direction? This is not the direction. Direction is here, downwards. This is a 22 meters per second. Finish. No. ఏ ఒకటి కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి కిందకి? 10 meters per second. పుల్లి కిందకి 10 meters per second. మరి ఇక్కడ వెలాసిటీ ఎంత? 0. ఫిక్స్డ్ ఉంటే ఏం చెప్పాను? ఫిక్స్డ్ ఉంటే 0. ఇది పైకి వెళ్తుంది అనుకుందాం, VA ఏమో పైకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు VA కనుక్కోవాలి. ఇది 0 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ దీస్ టూ. VA ప్లస్ ఇదేమో, ఇది ప్లస్ అని తీసుకుంటే ఇదేమవుద్ది? మైనస్ అవుద్ది, ఎందుకంటే ఆపోజిట్ కదా. సో VA -10/2. సో VA ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 10 meters per second. సో VA వచ్చేసింది, VB వచ్చేసింది. జాగ్రత్తగా చేయాలి. ఎగ్జాంపుల్ చేస్తే అన్నీ చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, తప్పేం లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. దిస్ యాక్సలరేషన్ ఆఫ్ A is going up with 5
and b acceleration is to find the acceleration of a. Let us assume acceleration of a is downwards. ఈ విధంగా ఉందనుకుందాం. ఓకేనా? యాక్సలరేషన్ అనేది ఎంత, ఏకి ఎంత, సికి ఎంత అని. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇప్పుడు ఈ పుల్లి తీసుకున్నాం అనుకోండి, ఇది 5 యాక్సలరేషన్తో పైకి వెళ్తుంది అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఎంత ఉన్నట్టు 5 meters per second. ఎక్కడ కిందకి, ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది కదా, సో ఈ స్ట్రింగ్ కిందకు వస్తున్నట్టు. అలాగే ఇది యాక్సలరేషన్ ఏతో కిందకు వస్తుంది అనుకున్నాం, సో ఇక్కడ స్ట్రింగ్ ఏముంది, పైకి వెళ్తుంది, ఎంతోటి, ఏతోటి. రైట్. ఇది యాక్సలరేషన్తో కిందకు వస్తుందంటే దీని యాక్సలరేషన్ ఎంత, పుల్లిది 2 meters per second. అది. సో ఈ పుల్లి దగ్గరికి వచ్చాం మొత్తం అంతా. ఈ పుల్లి దగ్గరికి వచ్చి పుల్లి యాక్సలరేషన్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకో, అంటే 2 is equal to పుల్లి యాక్సలరేషన్ 2 is equal to యావరేజ్ ఆఫ్ దీస్ 2. ఈ డైరెక్షన్లో ఏముంది, 5 ఉంది, సో 5. నెక్స్ట్ ఏ ఎలా ఉంది, పైకి ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -a. అంటే నువ్వు తీసుకునే పుల్లి డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే మైనస్ తీసుకుంటావు, పుల్లి డైరెక్షన్ ఉంటే పాజిటివ్ తీసుకుంటావు. 5 - a by 2. దట్ మీన్స్ 4 is equals to 5 - a. a is equals to ఎంత వస్తుంది చూడండి, 1 meter per second square. అండ్ ఏ పాజిటివ్ వచ్చింది అంటే మనకి ఏ తీసుకున్న డైరెక్షన్ కూడా కరెక్టే. ఒకవేళ పాజిటివ్ కాకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, మన డైరెక్షన్ తప్పు, పైకి ఉన్నట్టు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆ విధంగా నోట్ చేసుకోవాలి.